రాజేందర్ అందరికి లైన్ స్వామి నమ్మకం ఉంది. తప్పకుండా మంచి పోర్ట్ఫోలియో వచ్చి మన అందరికీ కార్యకర్తలందరికీ, ఎందుకంటే ఇప్పుడు మా మిత్రులు కరం గారు చెప్పినట్టు బాధ్యత పెరిగింది. నేను ఒకటే కోరుతా ఉన్నా, నిజంగా మీరు పనిచేసిన కార్యకర్తలు గుర్తించండి. ఇవాళ మీరు జిల్లా మంత్రివర్యులు, రాష్ట్రంలో క్యాబినెట్లో మీరు ప్రతి నిర్ణయంలో మీ సేవ ఉంటుంది. కాబట్టి ఈ జగిత్యాల జిల్లాను కాపాడుకునే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీపై పెట్టిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎంతోమంది కార్యకర్తలు ఇవాళ ఒక్క పిలుపు మేరకు నా సమానమైన నా కోట్ల నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ, జీవన్ రెడ్డి గారు నిన్న సాయంత్రం ఫోన్ చేస్తే పెద్ద ఎత్తున తరలి వచ్చినారు మీకు స్వాగతం పలికేందుకు. ముందు కూడా అడిగినాం, ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా కాంగ్రెస్ కార్యకర్తలను ఇదే వేదిక ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నాం. మేము కొరుట్లలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. మరి వారి సమయం ఇచ్చినప్పుడు పెద్ద ఎత్తున మేము ప్రోగ్రాం చేస్తే ఇక్కడ ఉన్న కార్యకర్తలను, ఎందుకంటే మీరు మంత్రి ఈ 3 నియోజకవర్గాలకు కార్యకర్తలకు ఒక కొత్త ఊపిరి వేసినట్టయింది. ఇవాళ మేము అందరం కూడా దయచేసి తెలియజేస్తూ ఉన్నాం. మీకు ఒక విన్నపం ఉన్నది. పక్క నియోజకవర్గాలలో
ఎక్కడ చూసినా రాష్ట్ర స్థాయి పోస్టులు వచ్చినాయి. మరి ఇక్కడ మేమిద్దరం కష్టపడ్డాం. ఏదో కారణాల వలన జీవన్ రెడ్డి గారు నేను ఓడిపోవడం జరిగింది. మరి ఇప్పుడు మీరు రాష్ట్ర మంత్రివర్గంలో ఒక పెద్ద పొజిషన్లో ఉన్నారు. మరి మేము ఒకటే కోరుతా ఉన్నాం, జగిత్యాలకు 2, కొరుట్లకు 2 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు మీరు ఇప్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎన్నో డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి. గతసారి కూడా నేను చెప్పడం జరిగింది. ఇలా న్యాయం చేయాలి. ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు జెండా పట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారని మీకు ఇంతకుముందు ఎంతోమంది భక్తులు కూడా చెప్పడం జరిగింది. ఆ కార్యకర్తలకు న్యాయం చేసే బాధ్యత కూడా మీపై ఉన్నదని తెలియజేస్తూ, మరి ఎందుకంటే సమయం బాగా అయింది. చాలా దూరం నుంచి వెళ్ళి, కొరుట్ల నుంచి వెళ్ళి, మరి జగిత్యాల నుంచి వెళ్ళి, మండలాల నుంచి వెళ్ళి కూడా గ్రామాల నుంచి మనము, ఎందుకంటే ఈ సభ ముఖ్యంగా ఇది జీవన్ రెడ్డి గారికి మరి వారు మాట్లాడారు. వారి ఎందుకంటే నిజంగా కూడా మరి ఈ ప్రాంతంలో మీరు సమన్వయం చేసే బాధ్యత మీ పై ఉన్నది కాబట్టి చాలామంది వక్తలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము దాదాపు 30-40 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము కలిసి పోరాడుతూ ఉన్నాం. ఇంతకుముందు వారు అన్నట్టు నాతో కూడా చాలాసార్లు చెప్పారు, నర్సింగ్ మనం అక్కడ ఉండి నువ్వు ఉండి అని అంటే 4 సంవత్సరాల ఇల్లు తీసుకొని అక్కడనే ఉంటున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చుట్లా ఏదో మా వంతు సహకారం మీ అందరి ద్వారా, మీ అందరి ఆశీస్సులతోటి కార్యకర్తలందరూ కూడా న్యాయం చేసే విధంగా కొరుట్ల నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నాం. ఈడ కూడా పెద్ద జీవన్ రెడ్డి గారికి కార్యకర్తలందరూ కూడా న్యాయం చేసే బాధ్యత మీపై ఉందని తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి సభాధ్యక్షులు కొత్త మోహన్ గారికి, ఎందుకంటే చాలా ఉన్నది వారి గురించి చెప్పాలంటే ఎంతో ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన ఎన్ఎస్ఏఐ నుంచి వెళ్ళి మొదలు పెడితే మరి యూత్ కాంగ్రెస్ జడ్పీ చైర్మన్ నుంచి వెళ్ళి జడ్పీ చైర్మన్ అయ్యి ఇలా లక్ష్మీ నరసింహసారు ఆశీస్సులతో ఎన్నో పోరాటం చేసినాం. టికెట్ రాగానే మొదట ధర్మపూర్లో మేము ఇద్దరం కలిసి వాడవాడ పాదయాత్ర చేసినాం. మరి ఎన్నో కష్టాలు పడ్డాం. లాస్ట్ టైం కూడా 7-8 వచ్చిన ఇద్దరం కలిసి పోరాటం చేస్తే ఒక్క సీట్ తోటి మున్సిపల్ చైర్మన్ పోయింది మాకు అప్పుడు. అంటే వారు గెలిచి ఓడినారని చెప్తే నేను ఏ సభలో ఓడినా నా లక్ష్మణ్ కుమార్ గారు 18లో గెలిచి ఓడిన ఎమ్మెల్యే వహిస్తున్నటువంటి శాసనసభ్యుడు, మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం నిజంగా మన యావత్ జగిత్యాల జిల్లాకి ఏదైతుందో నేను గర్వకారణంగా భావిస్తున్నా, హర్షం వ్యక్తం చేస్తున్నా. మరి వారిని అభినందించే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవటం, మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మా మిత్రులు కొరుట్ల శాసన నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి నరసింహరావు గారు, మా మిత్రులు నాకు అత్యంత ఆప్తులుగా ఉన్నటువంటి కొమిరెడ్డి రాములు గారి యొక్క తనయుడు కొమిరెడ్డి కరంచంద్ గారు, కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తున్నటువంటి జగిత్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త మోహన్ గారు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువజన కాంగ్రెస్ సోదరులు, మా మహిళా కాంగ్రెస్ ఆడబిడ్డలు, పాత్రికేయ సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, వాస్తవంగా వీళ్ళ జగిత్యాల జిల్లా అంటే జగిత్యాల నియోజకవర్గమే కానివ్వండి, ధర్మపురే కానివ్వండి, కొరుట్లే కానివ్వండి కాక మనం ఎప్పుడు వేరుగా భావించలేదు. జిల్లా అంతా ఒక యూనిట్గా భావించి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం ఎగరవేయాలనే భావనతో ఏదైతుందో మనందరినీ సమన్వయం చేయగలిగేటువంటి యొక్క ఓర్పు, నేర్పరితనం ఏదైతుందో లక్ష్మణ్ గౌరవ్ గారి పట్ల ఉన్నదని చెప్పని వారి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల బాధ్యతలు వారికి అప్పగించడం, వారు ఏదైతున్నదో సరే జగిత్యాల కోర్టులో ఆశించిన ఫలితం పొందలేకపోవచ్చు కాక, కానీ గెలిచిన ధర్మపురి శాసనసభ నియోజకవర్గం ప్రతినిధిగా వీళ్ళు వారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిందంటే వీళ్ళు మేమందరం కూడా మంత్రులైనట్టు భావిస్తున్నాం ఏం చెప్పంటున్నాను. ఇది కేవలం ఒక ధర్మపురి నియోజకవర్గానికే దక్కిన గౌరవం కాదు, మాకందరికీ దక్కిన గౌరవం అని చెప్పని మేము భావిస్తామని చెప్పంటున్నాం. ఇలా వాస్తవంగా నేను వారి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మిత్రులు రేవంత్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ధర్మపురికి వచ్చిండు. నేను ఆనాడన్న నేను
అంటే వాస్తవంగా కుట్రలు కుతంత్రాలు ఏదైతుందో ఎక్కువ కాలం కొనసాగాయి. మీరు గత శాసనసభ ఎన్నికలు ఏదైతుందో సంబంధించిన ప్రతి కార్యకర్త మీపై విశ్వాసంతో, మీ నాయకత్వం పట్ల విశ్వాసంతో మీరు గత దశాబ్ద కాలం ఏదైతుందో మీ తోడుగా నిలుస్తూ మీ నాయకత్వం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు మేము పనిచేసినామని చెప్పంట. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపును జగిత్యాల జిల్లా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మీ ఆధ్వర్యంలో మీ నాయకత్వంలో వీళ్ళ ముందు స్థానం అగ్రస్థానం నిలిచిందని చెప్పంటున్నాం. ఇవాళ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పంటున్నాం. కానీ అదే పరిస్థితులలో మా ఆత్మాభిమానం మా ఆత్మగౌరవాన్ని కాపాడుసే బాధ్యత కూడా మీపై ఉందని చెప్పని నేను సవనీయంగా మనం చూస్తామని చెప్పంటున్నాను. దయచేసి ఏ రాజకీయ పార్టీ కానీ కార్యకర్తల మనుగడ లేకుండా కాంగ్రెస్ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ నిలదొక్కుకోవాలన్నా కానీ కార్యకర్తలే ప్రధానమని చెప్పి అంటున్నా. అటువంటి కార్యకర్తల మనోభావాలను వీళ్ళ గౌరవించడం, వారి ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా మీ నాయకత్వం ఏదైతుందో మాకు అండగా నిలవాలని చెప్పని నేను కోరుతున్నాను చెప్పి అంటున్నా. ఎక్కువగా సమయం తీసుకోకుండా వాళ్ళ మీరు జగిత్యాలకు వస్తున్నారంటే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సంబరాలు జరుపుకుంటున్నామే. మేము ఇక్కడ ఆశ పొందలేకపోవచ్చు కాక, కానీ మా నాయకుడు లక్ష్మణ్ కుమార్ గారు వస్తున్నారు, మాకు అండగా నిలుస్తాడు. వీళ్ళు మాకేదైతుందో నిన్నటి వరకు బీఆర్ఎస్ నాయకుల చేతుల్లో ఏదైతుందో మేము అరాచకాలకు బలైపోయినామో ఇవాళ మాకు స్వేచ్ఛ కల్పింపజేసి మాకు అండగా నిలుస్తారు భావనతోని మేమందరం కూడా సంబరాలు జరుపుకున్నాం చెప్పండి. అయితే ఏదైతున్నదో ఇవాళ మీరు మాకు ఏ విధంగా ఎన్నడూ కూడా ఏదైతుందో మనందరూ సహోదరులమే. నరసింహరావు గారు కానీ మీరు కానీ నేను కానీ మా సోదరుడు కొమ్మిరెడ్డి రాములు గారి వల్ల లేకపోవచ్చు మన మధ్య, కానీ వారి కుటుంబం కానీ అందరం ఏదైతుందో ఒక సహోదరులుగా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలని ఒక భావనతోని కలిసి పనిచేస్తామని చెప్పండి. దయచేసి ఇవాళ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మీకుండేటువంటి పార్టీ కమిట్మెంట్తో ఏదైతుందో వీళ్ళు మీ క్యాబినెట్లో మంత్రి పదవి అవకాశం కల్పింపజేసిందని చెప్పండి. ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా వీళ్ళ మీ ప్రజా జీవితం ఏదైతుందో ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకుడిగా ఆరంభింపచేసి యువజన కాంగ్రెస్ నాయకుడిగా, కాంగ్రెస్ కార్యకర్తగా, జిల్లా పరిషత్ సభ్యుడిగా, జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా ఉమ్మడి జిల్లాకు, తదుపరి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా, వీళ్ళ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అంచెలంచెలుగా ఎదిగి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వీళ్ళ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే గుర్తింపు పొందగలుగుతాడని చెప్పడానికి మీరు నిదర్శనం అని చెప్పండి. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను మరి గౌరవింపజేయడం వీళ్ళ మీ బాధ్యతగా భావించాలని చెప్పంటూ నేను ఇంత సమయం వెచ్చించి వీళ్ళ మాకు అవకాశం కల్పించి మాకు ఆత్మవిశ్వాసాన్ని నింపే విధంగా వీళ్ళ మీరు జగిత్యాల పర్యటన రావటం మీకు నిజంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తామని చెప్పంటున్నాం. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆనాడు 2019లో చూసా పరిస్థితులు ఏ విధంగా ఉండేను, ఆనాడు కూడా మేము తట్టుకొని నిలబడ్డామని చెప్పంటున్నాను. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఏదైతున్నదో వీళ్ళ జగిత్యాల జిల్లాలో స్థానిక సంస్థలు అన్ని కూడా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా మేము పోరాటం చేయడం సిద్ధంగా ఉన్నామని చెప్పంటున్నాను. మీ ఆధ్వర్యం లోపల తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయకేతం ఎగరవేస్తుందని చెప్పంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి తలపెట్టే సంక్షేమ సభాధ్యక్షులు జగిత్యాల టౌన్ అధ్యక్షులు కొత్త మోహన్ గారు, మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు మాజీ శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు మా మిత్రుడు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు జువాడి నరసింహరావు గారు, మిత్రుడు తక్కువ టైంలో నాకు వ్యక్తిగతంగా నేను ఇష్టపడే మిత్రుడు, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కొడుకుగా ఒక అడ్వకేట్గా చాలా విషయాల్లో నాకు సలహా ఇచ్చేవాడు ఫోన్ ద్వారా ఎలక్షన్ పిటిషన్ కొట్లాడుతున్నప్పుడు. మన ఒక బలహీన వర్గాలకు సంబంధించిన మిత్రుడు,
కరం గారు, అదేవిధంగా వేదిక పైనటువంటి చాలామంది కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మా సోదరిమణులు అందరూ కూడా మొన్నటి వరకు మా లచ్చన్న, మా అన్న ఓడిపోయిండు, మా అన్నని గెలిపించుకోవాలని చెప్పి జీవితాలు ఉన్నప్పటికీ ధరంపూర్లో బంధువులు కానీ దోస్తులు కానీ చుట్టాలు ఎవరున్నా కూడా మా అన్న పోయినసారి గెలిచి ఓడిపోయాడు, ఈసారి అవకాశం ఇవ్వని చెప్పి ప్రతి వాళ్ళు ఇక్కడ వేదిక మీద వాళ్ళు, వేదిక ముందున్న వాళ్ళు కూడా నన్ను గెలిపించి ఇక్కడ నిలబెట్టినారు. ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ మంత్రి అయినానంటే మీ అందరి యొక్క అభిమానం, మీ అందరి శ్రమ, మీ అందరి కష్టము. పెద్దలు జీవన్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు లక్ష్మణ్ కుమార్కు టికెట్ ఇయ్యము, 2 సార్లు ఓడిపోయాడు, 3 సార్లు ఓడిపోయాడు, ఆయన ఇక్కడ గెలుస్తాడు, ఆయన గెలవడం అని చెప్పి అంటే ఆయనకు టికెట్, లక్ష్మణ్ కుమార్కి టికెట్ ఇవ్వడం కాదని చెప్పి ఏ రోజు కూడా ఒక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, సీనియర్ నాయకునిగా, ఒక అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించి మరి మీరు ఎవరు గెలుస్తారో చెప్పండి, మరి లక్ష్మణ్ కుమార్ గెలవకపోతే మంచి ఇక్కడ ఓడినా గెలిచినా కాన్ఫిడెన్స్ పట్టుకొని ఉన్నాడు. ఒక మాదిగ బిడ్డ, సామాన్య కార్యకర్త, ఈరోజు ఇక్కడ ఇంక అంతకంటే బెటర్ క్యాండిడేట్ ఉంటే చెప్పండి, మరి గెలిపించే బాధ్యత మీద, అంటే గెలిపించే బాధ్యత కదా, అంతకంటే బెటర్ క్యాండిడేట్ ఎవరు ఉంటే మీరు చెప్పండి అన్న విషయాన్ని ఏదైతే అప్పుడున్న పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు చెప్పిన మాట ఈ సందర్భంగా ఈ వేదిక ముందున్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, వేదిక మీద కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా నేను మనవి చేస్తున్నా. అంటే కష్టకాలంలో కార్యకర్తకు అండగా ఉండేటువంటి మన నాయకుడు. నేను ఎక్కువ మాట్లాడకుండా ఈ చేయితోని కాంగ్రెస్ జెండా పట్టుకొని, ఈ చేయితోని కాంగ్రెస్ పోస్టర్ అతికేసి ఒక నిజాయితీగా, ఒక నిస్వార్థంగా, సిన్సియర్గా కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని, ఒకటే జెండాని నమ్ముకొని, ఒకటే పార్టీని నమ్ముకొని ఎన్ని అవమానాలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని ఆర్థికంగా ఎన్ని విధాలు కూడా అవహేళనైనా కూడా పార్టీని వదలకుండా ఈ రోజు ఇక్కడ ఈ స్థాయికి వచ్చిన దయ ఉంచి మా మిత్రులందరూ కూడా నేను ఒకటే మనవి చేయదలుచుకున్నా. కష్టం కిందికి వెళ్ళి వచ్చిన వాడు ఎప్పుడు కిందికి వెళ్ళి నడుస్తాడు. ఉపవాసం ఉన్నవాడు ఆ అన్నం యొక్క విలువ తెలుసు. కార్యకర్తకు వచ్చిన వాడిని, కార్యకర్త యొక్క మనోభావాలు, కార్యకర్తకు విలువలు, కార్యకర్త యొక్క గౌరవం నాకు తెలుసు. మీరు ఎవ్వరు కూడా అధైర్యపడద్దని చెప్పి చెప్తున్నా ఈ సందర్భంగా. ఏ ఒక్క కార్యకర్త కూడా అధైర్యపడద్దు, ఆందోళన పడద్దు. దయచేసి మిత్రులందరూ కూడా మనవి చేస్తున్నా. ఎందుకంటే అత్యంత గొప్పగా నేను ఎన్నడూ కూడా ఊహించలే. ఎందుకంటే ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నా. రాజకీయం కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఢిల్లీలో రాజకీయ ఆలోచన విధానం ఒక విధంగా ఉంటుంది, రాష్ట్ర నాయకత్వం ఆలోచన విధానం ఒక విధంగా ఉంటుంది, జిల్లా నాయకత్వం ఆలోచన విధానం ఒక విధంగా ఉంటుంది. కానీ నాయకుడిగా మన ప్రజలలో మంచి పేరు ఉండే విధంగా, ప్రజలతో మమేకమై మంచి అయినా చెడైనా మన మీద నెగిటివ్ లేకుండా ప్రజలతో పార్టీకి, మన వల్ల పార్టీకి బలోపేతం మంచి జరిగే విధంగా మన నాయకత్వం ముందుకు పోతున్న సందర్భంలో పట్ల ఈరోజు నేను ఎన్ఐసిఐ నుంచి నేను రాజకీయంగా నా జీవితాన్ని మొదలుపెట్టి యువన కాంగ్రెస్గా ఈరోజు ఈ అవకాశం రావడానికి మీరు నమ్ముతారో నమ్మరో, నేను 2018లో ఓడిపోయిన తర్వాత ఎలక్షన్ పిటిషన్ వేసిన తర్వాత మధ్యలో నా దగ్గర మిత్రులు వచ్చి అన్నారు, ఎలక్షన్ 2 సంవత్సరాలుగా, అన్నా నీ మీద గెలిచిన ఆయన మంత్రి అయ్యాడు, కేసీఆర్ 3వసారి ఖచ్చితంగా ప్రభుత్వం ఫామ్ చేస్తాడు, ఏదేమైనా కూడా కేసీఆర్ ప్రభుత్వం ఫామ్ చేస్తాడు కదా, సీట్లు తగ్గుతాయి కావచ్చు, ఫామ్ చేస్తాడు, నువ్వు కొప్పులీశ్వర్ మీద గెలవలేవు అంటే ఒకటే మాట చెప్పిన. మన పనిచేసేదంటే నిజాయితీ ఉండాలి. మనం అతి స్మార్ట్నెస్ చేయొద్దు, అతి హుషారునెస్ చేయొద్దు, ఎవరి పాట వాళ్ళ వాట పాడద్దు. నిజాయితీగా పార్టీని నమ్ముకుంటే పార్టీని నమ్ముకున్నట్టే పని చేయాలి. ఇక్కడ ఈ పాట పాడి అక్కడ ఆ పాట పాడద్దు. నిజాయితీగా పార్టీ వెంబడి ఉండాలి, పార్టీతో పని చేయాలి. నేను నాకు చెప్పిన ఒకటే మాట, ఏదేమైనా ధర్మపురి ప్రజలు కానీ ఇక్కడ కార్యకర్తలు కానీ నన్ను నమ్ముకున్నారు. పోలీస్ కేసులు అయినాయి, మనం పోలీస్ స్టేషన్ మన కార్యకర్త పోతే గేట్ అవతల పెట్టి చెట్టు కింద పెట్టేటోడు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త పోతే కుర్చేసి కూర్చుని మాట్లాడినటువంటి పోలీస్ ఆఫీసర్లను కూడా నేను చూసిన ఈ జిల్లాలో. మనం ఎంఆర్ ఆఫీస్ పోతే మన న్యాయమైన సమస్య కూడా చేయకుండా అన్యాయమైన సమస్య చేసి పంపించినటువంటి కళ్ళం కూడా అనుభవించిన వ్యక్తిని ఈ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఇక్కడ నుంచి సుమారు ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పట ఇది మనవి చేసుకుంటూ, దయచేసి మా కార్యకర్తలందరికీ మనవి చేసుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో పట ఏ రాష్ట్రంలో కూడా 15 నెలల లోపల ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినట్టు ప్రభుత్వం ఎక్కడ లేదు. 2014 నుంచి 18 నుంచి 23 వరకు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉండే. మీకు ఏం చేసిండు ఒకసారి ఆలోచించు. ఒక పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వలే, పేదవాళ్ళకి భూమి ఇవ్వలే, పేదవాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వలే. ఈరోజు మనకు గెలిచిన 16-17 నెలల లోపల గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల, గౌరవ రాహుల్ గాంధీ గారి నేతృత్వం లోపల మనందరికీ కూడా
గ్రామాన పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే 200 యూనిట్ కరెంటు మాఫీ కానీ, అదేవిధంగా ఉచితంగా బస్ సౌకర్యం కానీ, ప్రతి కుటుంబానికి సన్నబియ్యం ఇవ్వడం కానీ, రేషన్ కార్డు కొత్తగా రేషన్ కార్డు అమలు చేసే ప్రక్రియ మొదలవ్వడం కానీ, ఇంకా అదే ముఖ్యంగా మా రైతులకు 2 లక్షల రుణమాఫీ కానీ, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 59,000 నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వడం కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దేశంలో ఏదైతే ఎంతైతే జనాభా ఉంటుందో అంత హక్కుదారిగా రాహుల్ గాంధీ యొక్క నినాదాన్ని, మల్లికార్జున యొక్క ఆలోచనాన్ని అమలు చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% బీసీ కులగణన చట్టాన్ని చేసి కేంద్రాన్ని పంపించడం జరిగింది. 30 సంవత్సరాలకెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయమైన సమస్య, అన్నదమ్ముల్లాగా మా జనాభా లెక్క ప్రకారం మా హక్కు మా లెక్కలు చూసుకుంటామని చెప్పి ఎస్సీ కేటగిరీస్ ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన వెంటనే ఏదైతే దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, బీజేపీ వాళ్ళు అంటారు మా వల్లనే ఇది వచ్చిందంటారు. మీ వల్ల వస్తే మీ నరేంద్ర మోడీ యొక్క ఏదైతే మీ భారతీయ జనతా పార్టీ దేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా మీ ప్రభుత్వం ఉన్నది, మరి ఆ రాష్ట్రాల్లో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎందుకు అమలు చేయలేదని చెప్పి అంటున్నా. ఇవాళ ఏదైతే మాదిగలకు సంబంధించినటువంటి మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి ఎస్సీ కేటగరైజేషన్ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆగస్టు 1వ తారీఖు ప్రకటన వచ్చిన వెంటనే దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అమలు చేయని విధంగా చట్టాన్ని చేయడానికి ఆ రోజు ఆగస్టు 1వ తారీఖు అసెంబ్లీలో ప్రకటించి మంత్రిగా ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి జిల్లాలో అంత పర్యటన చేసి ఆ ఏకసభ్య కమిషన్ కానీ మంత్రిగారి ఉపసంఘం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనను తీసుకొని 30 సంవత్సరాల ఏబిసిడి వర్గీకరణ సుమారు 32 లక్షల మంది మాదిగ కుల బాంధవులకు సంబంధించినటువంటి కేటగరైజేషన్ ఏబిసిడి వర్గీకరణ చేసిన నాయకుడు ఎవరు ఉన్నారు అంటే అది రేవంత్ రెడ్డి గారు అన్న విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మర్చిపోదంటున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేయాలి డిక్లరేషన్ లోపల మల్లికార్జున గారు రాహుల్ గాంధీ గారు చెప్పినారు, ఈ దేశంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ మాదిగలకు సంబంధించిన న్యాయమైన సమస్య రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అమలు చేస్తామని మేనిఫెస్టో పెట్టినటువంటి సందర్భంలో ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే అమలు చేసినటువంటి అంశాన్ని కూడా మనం ప్రతి గ్రామాన బీసీ కులగణన 42%, ఎస్సీ కేటగరైజేషన్ విషయం మన సంక్షేమ కార్యక్రమాలు కూడా మన కార్యకర్తలు గ్రామం చెప్పాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటూ దయచేసి మా మిత్రులందరూ కూడా మీ లక్ష్మణ్ కుమార్గా మీ కుటుంబ సభ్యుడిగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మనవి చేస్తున్నా, చేతులు జోడించి ఓడినా గెలిచిన పార్టీని నమ్ముకున్న వ్యక్తిగా మీ అందరి అభిమానంతో ఈరోజు రాష్ట్ర కేబినెట్లో ఒక మంత్రిగా ఒక ముఖ్యమంత్రి పక్కన కూర్చొని చట్టాన్ని చేసే అధికారం నాకు మీరు ఇచ్చిళ్ళు, మీకు ఎవ్వరు కూడా ఇబ్బంది జరగకుండా పెద్దలు జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్న ప్రభాకర్ గారు ఉన్నారు, అందరి యొక్క సహకారంతో మనకు ఏ విధంగా మంచి చేసే విషయంలో కూడా ఎవరు అధైర్యపడద్దని చెప్పి మనస్ఫూర్తిగా నేను మనవి చేసుకుంటూ, ఎందుకంటే ఎక్కువ మాట్లాడకుండా గత 10 సంవత్సరాలకి కష్టమైన సుఖమైన మీ ఎమ్మడి నేనున్నా. మనం ధర్నాలు చేసినాం, రోడ్ల మీద కూర్చున్నాం, పోలీసులు అరెస్ట్ చేసి మన బీర్పూర్ పోలీస్ స్టేషన్ తీసుకపోతే రామచంద్రం అని చెప్పిండు, మాకు అన్నం తీసుకొచ్చి పెట్టిండు, అక్కడ రంజిత్ అన్నం తీసుకొచ్చి పెట్టిండు. మాకు ఆ కష్టాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళం పొద్దున దేవుడి దండం పెట్టుకుని ఏం పెట్టుకుంటాం అంటే ఫస్ట్ మేము ఎక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళని చూసుకుంటాం. ఈ రోజున్న పోలీసు గనిమేన్లు ఈ అటాలం పటాలం శాశ్వతం అనేది కాదు, ప్రజలు సల్లగా చూస్తే ఉంటుంది, ప్రజలు సల్లగా చూస్తే ఏది ఉండదు. దయచేసి ఇవన్నీ గుర్తుకు పెట్టుకొని ముందుకు పోయేటువంటి నాయకత్వం ఉన్నటువంటి పరిస్థితి లోపల వచ్చిన వాళ్ళం, కష్టం తెలిసిన వాళ్ళం దయచేసి మిత్రులంతా కూడా ఏది పడుతుంది ఇష్టానుసారంగా వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకోవడం, వాట్సాప్లో మన పార్టీని తక్కువ చేసే విధంగా మాట్లాడడం, మన నాయకత్వం తక్కువ చేసే విధంగా మాట్లాడద్దు. మీ అన్నగా ఈ రాష్ట్రం అత్యంత కీలకమైన పదవిలో నేనున్నా, మనకు ఏ విధంగా న్యాయం జరిగే విషయం లోపల మన కష్టాలు మన ఇబ్బందులు మనం పార్టీ 10 సంవత్సరాలు జెండా మోసినప్పుడు ఎన్ని కష్టాలు అనుభవించినో మళ్ళీ కష్టాలు రాకుండా మీ అన్నగా నాకు కుర్చీలో కూర్చోబెట్టిళ్ళు, బాధ్యత నాకు అప్పచెప్పండి, కొంచెం టైం ఇవ్వండి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా నాయకత్వాన్ని ఒప్పియాలి, రాష్ట్ర నాయకత్వం కానీ దేశ నాయకత్వాన్ని కానీ ఏ విధంగా ఒప్పించే విధంగా నేను బాధ్యత తీసుకుంటా. బాధ్యత భయపడటం కాదు, ఏదో ఇక్కడ మాట అక్కడ మాట మాట్లాడటం. రాజకీయ పరంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి, ముఖ్యమంత్రి నిర్ణయానికి అందరి కలుపుకొని పోయే విషయంలో కూడా కలుపుకొని మాట్లాడే విషయంలో కూడా ఉంటాయి, కానీ నిర్ణయం చేసేటప్పుడు జీవన్ రెడ్డి గారి యొక్క ఆలోచన పరంగానే నిర్ణయాలు జరుగుతాయి తప్ప వేరే జరగని విషయాలు కూడా మరొకసారి సవినయంగా మనవి చేసుకుంటూ, ఎవరికి అన్యాయం జరిగే ఆలోచనలు ఏముంటాయి అందరూ కలిసికట్టుగా ముందుకు పోదామని మరొకసారి సెలవు తీసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున
దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారి యొక్క విగ్రహానికి పూలమాల వేసి, ఇందిరమ్మ తల్లికి పూలమాల వేయించి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ వేలాది మంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక సామాన్య లక్ష్మణ్ కుమార్ రథం ఎక్కించి జీవన్ రెడ్డి గారికి జిందాబాద్ కొట్టుడు, మా నర్సింగ్ గారికి జిందాబాద్ కొట్టుడు అంటే నేను ఏ జన్మలో ఒక దళిత వర్గానికి చెందిన నేను కన్నడ కూడా ఊహించలే. ఎందుకంటే అంబేద్కర్ పెట్టిన భిక్ష ఈరోజు ఒక మాదిగ బిడ్డగా 32 లక్షల కుటుంబాలకు ప్రతినిధిగా ఈరోజు మా జీవనన్న, ఒకప్పుడు లక్ష్మణ్ నువ్వు రా నా పక్కన కూర్చొని అన్నం పెట్టినటువంటి మా జీవనన్న, మా లక్ష్మణ్ నా మంత్రి అయ్యాడు, నా మంత్రిని మనం గౌరవించుకోవాలని చెప్పి నన్ను తీసుకొచ్చి మా నరసింహరావు గారు కానీ ఇంత పెద్దగా నన్ను స్వాగతం పలికి ఇంత పెద్ద దండను షాలో తీసుకొస్తున్న భయం అవుతుంది. ఇంత పెద్ద ప్రేమతో, ఇంత అభిమానం, ఇంత ఈ లెక్క కన్నీ కూడా లెక్కలు ఉంటాయి కాబట్టి, ఎందుకంటే అక్కడికి వెళ్ళి వచ్చిన వాడిని ఇంత ప్రేమ ఉంటుందో కోపం మన కార్యకర్తలకు అంత కోపం వచ్చినప్పుడు అంత కూడా ఉంటుంది కాబట్టి అవన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు కలం చెప్పినట్టు, ఇప్పుడు జీవన్ రెడ్డి చెప్పినట్టు, మా నరసింహ చెప్పినట్టు బాధ్యత ఎక్కువ పెరిగింది, భయం కూడా ఎక్కువ ఉన్నది అన్న. అదే విధంగా వెళ్తే తప్ప ఆకాశాన్ని నిచ్చెనేసుకొని ఎగరనన్నా దయవుంచి తప్పకుండా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగిత్యాల అసెంబ్లీ కానీ, కోరుట్ల అసెంబ్లీ కానీ, ధర్మపుర అసెంబ్లీ కానీ అన్నా, అదేవిధంగా చొప్పదండి 2 మండలాలు, ఇప్పుడు వెమ్లవాడ 2 మండలాలు, అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినటువంటి న్యాయమైన విషయం లోపల మీరు ఏది చెప్పినా కూడా అమలు చేసే బాధ్యత నాది అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ సెలవుకుంటున్నాను. జై కాంగ్రెస్.